అండి అందరూ బాగున్నారా? మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి. కనిపేరా భక్తి అంటే చూడపేరా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు చేసేది భక్తి కాదండి. ఎవరు ఎటు వచ్చినట్టుగా వారు చేసేది అది గాలి భక్తి అండి. కనిపేరా భక్తికి కొన్ని లెక్కలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. దేవుని వాక్యాన్ని పేరా ఎవరు పడితే వాళ్ళు బోధించేది కాదు, ఎవరు పడితే వాళ్ళు దేవుని యొక్క వాక్యం చెప్పేది కాదు. ఎందుకని దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క నిబంధన సత్యం అది. అందుకని చూడండి, ఆజ్ఞ అతిక్రమం ఎన్నో ఆజ్ఞలు మనం తప్పిపోతూ ఉంటాం. అందుకని పేరా ప్రతిరోజు కూడా ఆ తప్పిపోయిన విషయాలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని మనం క్లియర్ చేసుకోవాలి. అంటే వండుకుండానే మళ్ళా తోముకుని మళ్ళా వంటకు సిద్ధం చేసుకోవాలి. అలాగే పేరా మనం జీవితాన్ని ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర మనం సిద్ధపరచుకోవాలి. బలి అర్పణ అనేది అంటే చెప్పండి, ఇప్పుడు బలి లేవు, కోళ్ళు మేకల కూర్చో బలి లేదు. అర్పణ అనేది చెప్పండి, హృదయాన్ని అండి ఏలాది నదులంతా ఇస్తార తైలము నీకిచ్చిన చాలునా అండి. ఏది ఇచ్చినా పేరు చెప్పండి అండి, కాదు. విరిగి నలిగిన హృదయాన్ని నీకు ఇచ్చిన అది నీకు బలియాగమని భక్తుడు పాట రాశాడు. అందుకని పేరు చూడండి, ఎలా పడితే అలా చెప్పేది కాదు. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైనది. చాలామంది ఆత్మ లేనివాడు నావాడు కాదని బైబిల్ రాయబడింది. అది ఏ ఆత్మ? ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఏ ఆత్మ ఏ ఆత్మతో వెళ్ళాలి అనేది కూడా దాన్ని పరిచయం చేయాలి. ఈ లోకంలో ఎన్నో ఆత్మలు బైబిల్ చెప్తుంది. దగ్గర సుమారు 40 ఆత్మలు ఉంటాయి బైబిల్లో అండి. అబద్ధాడే ఆత్మ ఉంది, మోసపరిచే ఆత్మ ఉంది అండి. ఎన్నో రకరకాల ఆత్మలు బైబిల్లో ఉన్నాయండి. భాషలు మాట్లాడే ఆత్మ ఉంది, జుట్లు బిక్కుని ఎగిరే ఆత్మ ఉంది, కింద బాటు డొల్లాడే ఆత్మ ఉంది, టచ్ అంటే పడిపోయే ఆత్మ ఉంది. ఎన్నో ఆత్మలు. అయితే ఇందులో ఏ ఆత్మ కావాలి? ఏ ఆత్మ లేనివాడు దేవునివాడు కాదు అండి. దేవునాత్మ లేనివాడు అంటే పేరా తన పొరపాట్లు కనుక్కున్నటువంటి, తన పొరపాట్లు తను కనుక్కునే ఆత్మ కావాలి. అంటే తను ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ తప్పిపోయాడో కాబట్టి దాన్ని తెలుసుకున్నట్టు ఆత్మ కావాలి అండి. కానీ ఈరోజు చూడండి పేరా, చేయలేదు అనుకోండి, దాని దగ్గర తీసుకెళ్ళి టిక్ మనంగానే చెప్పేస్తుంది, ఎక్కడ ఇరిగిందా అని చెప్పేస్తుంది. స్టాండింగ్ ఏదైనప్పటికి కూడా అవయవాల్లో ఏ పార్ట్ వచ్చినప్పటికి కూడా ఏదైనా చూడండి పేరా, వాళ్ళు చూడండి ట్యానింగ్ తీసి లేకపోతే ఎత్తర తీసి ఇలాగ చెప్పేస్తున్నారు. ఎందుకని వారికి ఎలా తెలుస్తుంది? అది స్టాండింగ్ ఎలా తెలుస్తుంది? కదా అనేక మార్లు చదివారు వాళ్ళు, అనేక మార్లు అక్కడ ఏముందో 10 సార్లు చూశారు వాళ్ళు. అక్కడ ఏముందో, ఎక్కడ ఏది ఇస్తే తయారవద్దు, ఎక్కడేది తయారవద్దు కదా అంతకో స్టాండింగ్ అనేది తీసి మనకు రాసి, అమ్మ నీ కడుపులో ఎంత లావు గడ్డ ఉంది. ఎలా తెలిసింది వాళ్ళకి? అలాగే పేరా ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని మనం ట్యానింగ్ చేసుకోవాలి. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు సాధ్యమైంది. అందుకనే ప్రభు అన్నాడు ఒక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం పేర చూడండి, మొట్టమొదటి వచ్చి చదువుకుంటే మనకి గొర్రెల దొడ్డిలో ద్వారంలో ప్రవేశింపగా ఏరొక మార్గం ఎక్కువవాడు దొంగయు దోచుకునివాడై ఉన్నాడు. చాలని పేర అని గొర్రెల దొడ్డిలో గొర్రెలు ఉన్నాయి, గొర్రెలకు ఒక దొడ్డు ఉంది, ఆ దొడ్డికి ఒక ద్వారం ఉంది. కాబట్టి ద్వారాన ప్రవేశించినటువంటి వాడు దొంగయు
దోచుకున్నవాడై ఉన్నాడు అన్నాడు యేసుప్రభువారు. స్వయంగా ప్రభు చెప్పిన మాట ఇది, నేను చెప్పిన మాట కాదు అండి. గొర్రెల దొడ్డి, గొర్రెలు అంటే ఎవరు? విశ్వాసులు అండి. కదా వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటటువంటి వాడు ద్వారాన రావాలి. చూడరా, ద్వారం అనగా ఏది? బైబులు, దేవుని యొక్క వాక్యము. కదా దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రవేశించాలి. ఏ రేఖ మార్గం ఎక్కువాడు? దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. ఈరోజు చూడక చాలామంది తెలుసు, కొంతమంది తెలవ కొంతమంది, కానీ బైబిల్ ప్రకారంగా రారండి. బైబిల్ ప్రకారంగా రారు అండి, బైబిల్ ప్రకారంగా రారు. ఒక ఆయన అన్నాడు, నేను కూర్చున్న పక్కన ఒక పాప వచ్చింది, నా పక్కన కూర్చున్నాడు. అన్నాడు, ఏమైనా నువ్వు మీ ఆయన కాపురం చేస్తావా అని అడిగాడు. ఇప్పుడే ఎలా ఉన్నావు, రేపు పెళ్ళి అయితే మీ ఆయన కాపురం చేస్తావా అన్నాడు. తప్పమని ఆవిడంది. ఎందుకు చేయను? అన్నం పెడతామే కదా, అన్నం పెడతాను, బట్టలు ఉడతాను, ఇల్లు ఉడతాను, వాగులు ఉడతాను, అంటు గడి పెడతాను, టకటకమని చెప్పేసిందండి. ఏంటి ఆ పిల్లకి ఏమర్థమైంది ఏంటి? ఏమర్థమైంది చెప్పండి పేరా? అన్నం వండుతాము, కూర వండుతాము, బట్టలు ఉడుతాము, వాగులు ఉడుతాము, అంటుతో ఇదే నా కాపురం అంటే? ఈరోజు పేరా అనేక మంది చూడపారా ద్వారాన్ని రాట్ల పేరా ఏ రేఖ మార్గం ఎక్కుతున్నారండి. ఏ రేఖ మార్గం ఎక్కువాడు ఏమయ్యాడు చెప్పండి? ఏ రేఖ మార్గం ఎక్కువాడు దొంగ అయి ఉన్నాడు. దొంగ అయి నడిపారు. ఎందుకు నడిపారా? రేపు ఇక్కడ కాదు, ఇక్కడ మన నీతి మందులుగా తీరుస్తారు అందరూ కూడా అండి. మొన్న ఒక ఊరేళ్ళాం మేము మీటింగ్కి. ఆ ఊరు అంటారు రోడ్డు అమ్మటి వెళ్తుంటే పేరు అందరూ వేసవకాలంగా అందరూ బయట కూర్చున్నారు కుర్చీల్లో అండి. అందరూ కూడా పైకి లేచి అందరూ 100 చెప్తున్నారు. ఏం చూసి? వేసుకున్న బట్టలు చూసి ఈయన పాస్టర్ గారు అయి ఉంటాడు, దేవుని చాకుడై ఉంటాడు కనుక అందరూ వందలంటే వందనాలు. మరి మనకు కూడా 100 చెప్పాలిగా, ప్రతి ఒక్క 100 మనం చెప్పాలి, తప్పకుండా మనం కూడా చెప్పాలి. ఎందుకని పేరా? ఏం చూసి ఇస్తారు చెప్పండి? నిజమైన చాకుడా అబచ్చాకుడా మకాన్ రాసుందా? రాసలేదు. 20,000 మంది గౌరవిస్తారు. డోరిని ఒకసారి ఎంతోమంది పేరా గౌరవిస్తారు చూడిపోయారా. కానీ ఇక అన్నాడు ఇక్కడ, ఏ రేఖ మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. మళ్ళీ చేశాడు ఆడు. కనుక చూడిపోయారు. అందుకని ద్వారంలో ప్రవచించేవాడు ద్వారపాలకుడు. ద్వారాన ప్రవచించేవాడు చెప్పండి? గొర్రెల కాపరి. కనుక అతనికి పేర్చడం దొరనటువంటి ద్వారపాలకుడు తలుపు తెస్తాడంటండి. కనుక అతను ఎంబడించే గొర్రెలతో పేరు పెట్టి, ఆ ఎంబడిస్తే గొర్రెలు వాటిని పేరు పెట్టి పిలుస్తాడంటండి అండి. కనుక ద్వారాన ప్రవచించేవాడు ద్వారపాలకుడు అతనికి తలుపు తెస్తాడు. ఎందుకంటే పేరా దేవుని చిత్తము చేసేటటువంటి వాడు ఈ లోకంలో కూడా పేరా, ఈ లోకంలో దేవునితో సహవాసం కలిగినటువంటి వాడిదే రేపొద్దున పరలోక రాజ్యం. ఈ లోకంలో పేరా దేవుడు పిలిస్తే పలికేలాగా ఉంటేనే ఆ రోజున దేవుడిను అది నీకు పరలోక రాజ్యం. ఇక్కడ పేర చూడండి, దేవుడు నీకు ఈపు చూపించినప్పుడు అక్కడ కూడా నీకు ఆయన ఈ పేరు చూపిస్తాడు. ఆయన ఏదో అనుకున్నారు చాలామంది, దేవుడికి ఏదో మేలు చేసినట్టుగా, ప్రభువుకి మేము మేలు చేస్తున్నాం, మేము పాటలు పాడుతున్నాం, మేము వాక్యం చెప్తున్నాం, మేము వాక్యం చదువుతున్నాం, మేము ఆచారం అంటున్నాం, ఏదో దేవుడికి ఏదో మేలు చేసినట్టుగా ఉంది. ఇక్కడ దేవుడికి ఏం అక్కర్లా, దేవుడికి ఏం అక్కర్లేరా, ఆయన చిత్తం చొప్పున జరిగించాలి. కనుక చూడండి, ఏ రేఖ మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. కనుక మొదట అడిగే మాట ఎవరైనా అడిగే మాట అది. ఒక ఆయన పాస్టర్ గారు ఒకసారి నేను, సార్ మీరు మహారాజు పొందారా అడిగాను అండి. అయ్యా నేను మహారాజు పొందాను అని చెప్పలేదని పేరా. ఏంటంటే పాస్టర్ గారు అన్నాడు. అదే మీరు మహారాజు పొందారని నేను అడిగాను. ఎంతో కోపం వచ్చింది ఆయనకి. నేను 40 సంవత్సరాల పాటు సేవ చేస్తుంటే ఇప్పుడు వచ్చి నన్ను మహారాజు పొందేమంటావా?
ఏమైనా బూతు మాట మాట్లాడండి నేనేమో చెప్పండి. సార్ మీరు మహారాజు పొందారని అడిగాను. ఎందుకని? ఎలా పొందాడో చెప్తాడని. ఎందుకంటే ఇంత నీతి కవులు చెప్తున్నావు, మైకి బైబిల్ పెట్టుకుని ఇంత నీతి పోతున్నావు, అసలు మహారాజు పొందావా నువ్వు? చెప్పాలిగా. నన్ను అడగవా, నేను చెప్తాను ఎక్కడ పొందాను అండి. నన్ను అడగవానండి. కలిపి చూడండి, నన్ను అడిగినా పుట్టారని చెప్తాను నేను. ఎలా మహారాజు పొందాను, ఎలా పాపాలు ఒప్పుకున్నాను, ఎలా పరిశుద్ధులయ్యాను, ఎలా దేవుడు నాతో మాట్లాడాడో నేను అడగమనండి. కనుక పేరా ఎందుకని అతను నా మీద చాలా కోప్పడిపోయాడండి. నేను తప్పాను మాట్లాడానా? రక్షణ పొందారని అడిగాను అండి. పొందితే పొందాలని చెప్పండి. పొందాలంటే ఎలా పొందామని అడుగుతాం, ప్రశ్నలు వస్తాయి దానిక. చెప్పలేక పేరా నా మీద సీరియస్ అయిపోయాడండి. ఎంతో దొంగలు చూడండి పేరా. ఎందుకని? ఏరే మార్గం వచ్చి బోధిస్తున్నాడు బోధ. ఏరే మార్గం వచ్చినవాడు ద్వారగుండా వచ్చినవాడు కాదు, వాక్య ప్రకారం వచ్చినవాడు కాదు, దేవుడు పంపితే వచ్చినవాడు కాదు, దేవుడు చెప్తే వచ్చి సేవ చేసేవాడు కాదు. సొంతంగా వచ్చి పేర దేవుని సేవ చేస్తున్నాడు. సొంతంగా వచ్చాడు పేరా. ఆయన అనుకుని వచ్చాడు తప్ప దేవుడు పిలిచినవాడు కాదు, ద్వారంగా వచ్చేవాడు కాదు. కాబట్టి నా మీద అన్నాడు, నీ వయసు అంతా కలిసి నా అనుభవంత లేదన్నాడు. ఆయన నా వయసు అంతా కలిసి ఆయన అనుభవంత లేదు. అది నిజంగా లేదు. ఆయన 40 సంవత్సరాలు అప్పటికి, అప్పుడు నాకు 30 సంవత్సరాలు. ఉందా చెప్పండి? నిజంగా చూస్తే లేదు. అప్పుడు పేరా నేను బైబిల్లో పేపర్ తీసి చేతికిచ్చాను. మీ 40 సంవత్సరాల సర్వీసులు ఎప్పుడైనా ఇలాంటి పేపర్ వేసారా? ఒకసారి చదువుకోండి, ఒకసారి చదువుకోండి. కలిపారా మీకేమైనా దమ్ము ఉంటే కలిపారా మీకు నా అడ్రస్ తీసేసి కింద మీ అడ్రస్ పెట్టి పేపర్లు పంచండి, నేను చూస్తాను. దీంట్లో మీటర్ నుంచి నా అడ్రస్ తీసేయండి, నా ఫోన్ నెంబర్ తీసేయండి. నీ అడ్రస్ నీ ఫోన్ నెంబర్ పెట్టుకుని చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? దాంట్లో ఏమని చెప్పండి, దేవుడు మాట్లాడతాడు, మాట్లాడిపోతే మా అద్దెకు రండి, మేము ప్రభువుని మీకు మాట్లాడిస్తాము అని దాంట్లో ఆ పేపర్లో. ఎందుకని? నేను దూరం ఉండగా వచ్చినటువంటి వ్యక్తిని నేను. నాకు ఆ ధైర్యం ఉంది, మాట వచ్చే ధైర్యం నాకు ఉంది, దేవుడు నా ప్రార్థనతో ధైర్యం నాకు ఉంది, ఎవరితో మాట్లాడబడి దేవుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ధైర్యం నాకు ఉంది. కనుక పేర ఏ రేఖ మార్గం వచ్చేవాడు దొంగ. రేపొద్దు ప్రభు అంటాడు, దొంగ దోచుకునేవాడు అంటే ఈ లోకల పేర ధనాన్ని కూడబెట్టుకునేవాడు అని, డబ్బు కోసం సేవ చేసేవాడు, బతకటానికి పేర సేవ చేసేవాడిని పేర యేసుప్రభువు వారు దొంగ అని పేర సంబోధించాడండి అండి. ఈ లోకము ఏదో గడిచిపోతుందని కాదు పేర, రేపొద్దున దేశానికి మనం లెక్క చెప్పాల్సిన వారుగా మనం ఉండాం. క్రీస్తు నాయకుడి పేర ప్రతి వ్యక్తి కూడా పేర లెక్క అప్పగించాలి. ఎవరు అప్పగించాలి అండి? నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను దేవుని మాట పక్కన నడుస్తున్నాను, నేను ఏ సై పెట్టను అనేటువంటి వాడు ప్రతి వాడు లెక్క చెప్పాలి. ఖచ్చితంగా లెక్క చెప్పాలండి. అందుకే ద్వారమున ప్రవచించేవాడు ద్వారపాలకుడు. ఇలాంటి వారు పొద్దున ప్రబద్ధకి వెళ్ళి ఏసై దగ్గర చాలా ధీమాగా వెళ్ళి ట్రై చేసుకుని టక్క పెట్టుకుని అండి, మెడలో గోల్చాలు వేసుకుని చేతి బ్రాస్లెట్ పెట్టుకుని యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా ఏమంటారండి? మత్తయి సువార్త 7వ అధ్యాయము అండి, అక్కడ 21వ వచనం చదువుతాం. ప్రభా ప్రభువును పిలిచి ప్రతివాడును పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవశింపలేదా, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతకార్యములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని
ఎన్నడనో ఎరగను అక్రమ చేయవారా ఏమైపోయారు అక్కడ చెప్పండి. అక్కడ ఏమన్నారు చెప్పండి. అక్కడికి వెళ్ళి ప్రభా నీ నామమున దెయ్యము నిలకొట్టలేదా, అద్భుతమైన కార్యములు చేయలేదా, మేము ప్రాణం చేస్తే కడుపు నొప్పి పోలేదా, కాళ్ళు నొప్పి పోలేదా, ఏళ్ళు నొప్పి పోలేదా, అది పోలేదా, ఇది పోలేదా పేరా కనుక పేరా ఎన్నో చోట్ల ప్రభు చెప్తున్నారండి. అనేకమైన అద్భుతకార్యములు చేయలేదా, చేసావు పేరా. ఎందుకని చెప్పండి. ఎందుకని ఇలాగ నమ్మకాలు లేక ఆ బైబిల్ వాళ్ళు ఎత్తి పెట్టి ప్రాణం చేస్తారు అండి. నమ్మకం లేక ఈయన ప్రార్థన నమ్మకం లేక బైబిల్ ఎత్తి పెట్టి ప్రాణం అడ చెయ్య అండి. ఎందుకని యేసుక్రీస్తు నామమున ఆయన పేరు ఎత్తావు కనుక ఆయన నామాన్ని గౌరవించి ఆ దెయ్యం వెళ్ళిపోద్దండి. యేసుక్రీస్తు నామమున గద్దెత్తన మనమైతే ఊరుకుని మాట్లాడిన తేలిక అంటామండి. ప్రభా ఈయన చిత్తమైతే దెయ్యమా వెళ్ళిపో దెయ్యమని తేలిక అంటాం మనం. అలా అటు కాదుగా కొండ కేకలేసుకుంటా కొండారుపరుచుకుంటా బండ గీలక పట్టాడు దెయ్యం వీళ్ళే పేద కేకలేసి హో అడుపో ఎడుపో అని గద్దెత్తనా తోచేత్తనా అన్నట్టుగా పేరా. ఆ దెయ్యాన్ని పేరా యేసుప్రభు అంటే గౌరవం అండి. యేసుప్రభు అంటే గౌరవం దెయ్యానికి. ఆయన ఎంతో గౌరవిస్తాయి కదా పేరా. అందుకని ఆయన నామం ఎత్తారు కనుక ఆయన నామం ఎత్తగా దెయ్యం వెళ్ళిపోద్దండి. ఏమనుకుంటాడు అమ్మో ఇంకేంటి అండి. ఒకసారి ఒక అతను మన చర్చిలోకి వచ్చాడు. చర్చిలోకి రాకముందు ఇంటికాడ కింద ఎన్నో చెప్పాడండి నాకు. అక్క ప్రాణం చేసిన దెయ్యం పోయింది, ఇక్క ప్రాణం చేసిన దెయ్యం పోయింది అని ఏకంగా దెయ్యాల కోసం చెప్పాడు. సరే అన్న ఉండండి ఆదివారం కదండి చర్చిలో వాక్యం చెప్పండి అన్న. ఇక్కడ కూడా ఏం చెప్పాడు నిలబడి. కానీ చూడండి సరే పేరా ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నాను. అప్పుడు సత్యవాదం మా ప్రార్థనలో ఉంది 10 రోజులు బట్టి. ఆమెకు దెయ్యం బట్టే ఉంది అక్కడ. కానీ దెయ్యం అంత తెలుగు పోయలేదు అది కనుక మా దగ్గర ఉండిపోయింది. అప్పుడు నేను అన్నాను సత్యవాదం చూపించి అండి ఇవిడి దగ్గర 10 రోజుల మట్టి మా దగ్గర ఉంటుందండి, దెయ్యం పోవట్లేదు. ఈ రాత్రి మీరు ఉంటే నువ్వు నేను కలిసి ఆ దెయ్యాన్ని పోగొడదాం, ఈ రాత్రి మా దగ్గర ఉండండి సారా అన్న. అండి నిజంగా దెయ్యం పోతే ఏం చేయాలి? రాత్రి దాకా ఎదిగిన పాస్టర్ గారు తీసుకురండి నేను ఇప్పుడు పోగొడతాను అలాగా అండి. ఎందుకని ఆడు పారిపోతానని ముందే తెలుసు నాకు. కనుక పేర ఒక 150 తెద్దాం లోనికి వెళ్ళానండి నేను. అప్పుడు కింద మనకు అప్పుడు మందులు పాక వెళ్తే నేను బయటకు వచ్చి బయటకి వెళ్ళిపోతున్నాడు సగలేసుకునేక వెళ్ళిపోయాడాక లేడాక దబా రోడ్డు మీదకి ఆగేసినా ఆగలేదండి. మరి ఎందుకు పారిపోయాడు? మరి ఇక్కడ నిలబడి నేను ప్రార్థన దయ్యం అక్కడిదెక్కడ దయ్యం చెప్పాడు కబుర్లు. ఈరోజు చాలామంది పేర దోచుకునే కబుర్లు చాలామంది చెప్తారండి అండి. ఏ రకமாக వచ్చేవాడు దొంగ దోచుకునేవాడే ఉన్నాడు. కానీ చూడండి దెయ్యాలు చూడపోరా, దెయ్యాలు కూడా ఆయన నామంలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడపోరా 19వ సంవత్సరాలు చదువుకుందాం ఒకసారి. మనం యాకోబు పత్రిక దేవుడి గురించి ఏమన్నా ఒకసారి చూద్దాం. దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు, అలాగ నమ్ముటను మంచిదే. దెయ్యాలకు కూడా ఆయన నామంలో నమ్మి వరుగుతున్నవి. క్రియలేని విశ్వాసము నిస్సఫలమైన తెలుసుకొని కోరుతున్నావా? ఇందిరా బాబు దెయ్యాలు కూడా దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు మంచిదే, దెయ్యాలు కూడా ఆయన నామంలో నమ్మి వరుగుతున్నాయి. వరుగుతాయండి. దెయ్యం పోతే భక్తుడు బా అండి. అది పేర ఈరోజు అనేక మంది కూడా దేవుడి పేర దేవుడు వారవలేక దేవుడు చూడలేక ఈ దుర్మార్గాన్ని ఆయన కంటితో చూడలేక సహించుకోలేక అండి కళ్ళు మూసుకుని చెప్పేవాడు, కళ్ళు తెరిచి చెప్పేవాడు, బైబిల్ చెప్పేవాళ్ళు, అడ చెప్పేవాళ్ళు, ఎడ చెప్పేవాళ్ళు, చీకనేలో గడ్డగుడ్డు అండి రకరకాల దొంగ దర్శనాలు అండి ఇవన్నీ చెప్పేవాళ్ళు అందరూ దేవుడు భరించలేక ఏం తెచ్చాడు చెప్పండి? కరోనా అనే ఒక వ్యాధిని పంపించాడండి. చూడలేక దేవుడు కనుక సమస్త చర్చలు కూడా అన్నీ కూడా మూతపడిపోయింది. మన చర్చ కూడా మూతపడిపోయింది.
కానీ మూతపండిలు మన దేవుడు. మీరు క్రమం జరిగించండి అన్నాడు దేవుడు. క్రమం మానవద్దు అన్నాడు. ప్రతి క్రమం జరిపించాం అక్కడ చర్చిలో మనం అండి. మనకు చెప్పాడు దేవుడు క్రమం జరిపించండి అని. ఎందుకని దేంతో లోకల్ చర్చలన్నీ కూడా మూతపడిపోయాయండి. మూతపడిపోయి ఏమైపోయింది? భాషలు మాట్లాడేవాళ్ళు, ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, అంటే బైబిల్ చూసి చెప్పేవాళ్ళు, కలుపు చెప్పేవాళ్ళు, కలిదర్ చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ ఏమైపోయారండి? అందరూ ఏమైపోయారండి? ఒకడైనా చెప్పగలిగాడా అండి? ఒకడైనా చెప్పగలిగాడండి? ఎక్కడ ఏమి జరుగుతుందో దేవుడు మనకు తెలియజేశాడు. పేర ఎక్కడ ఏం జరుగుతుందో దేవుడు మనకు తెలియజేశాడు అండి. ఒక్కడ కూడా ఆ దెబ్బతో వీళ్ళందరూ కూడా చాలా వరకు తగ్గిపోయారండి. తగ్గిపోయారు. ఎందుకని? అవమానం పడిన భరించలేక. ఎందుకని? వీళ్ళంతా కూడా ఏ రేఖ మార్గం వచ్చినటువంటి వ్యక్తులు అడుగుతారుగా, అయ్యా నువ్వు ప్రజలు చెప్తున్నావుగా ఈ కరోనా ఏంటి అని అడుగుతారు కదండి. దేవుడు పెద్ద దయ్యాన్ని పంపించాడు. ఆ గేట్ దగ్గర ఒకడు ఉండు, అక్కడ ఆ తలుపు కాడ అండి. మనకు ఆడో దెయ్యం ఇది వచ్చింది. ఇప్పుడు దెయ్యం సైతాన్ వచ్చి కూర్చుంది మన చర్చలో. కనుక చూడిపోయారా? అందుకే చూడండి, ఏ రక మార్గం ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు అండి. ద్వారంలో ప్రవచించేవాడు ద్వారపాలకుడు అతను తలుపు తీస్తాడు. పొద్దున తలుపు కొట్టంగానే దేవుడు తలుపు తీస్తాడు. అయ్యా ప్రభు అనగానే ఇక్కడ తీస్తేగా అక్కడ తీస్తాక దేవుడు తలుపు. ఎక్కడో తలుపు కూడా ఇక్కడ తీస్తేగా అక్కడ తీస్తాక అక్కడ. అందుకే పేరా పరలోక రాజ్యం వెళ్ళాలనుకునేటువంటి వాడు చచ్చిపోయే ముందు పేరా చెప్పి చచ్చిపోవాలండి. పరలోక రాజ్యం వెళ్ళాలనుకునేటువంటి వాడు పేరా చెప్పి చచ్చిపోవాలి. అయ్యా యేసయ్య వచ్చి నన్ను తీసుకెళ్తా అన్నాడు, కదా 10 రోజుల్లో వస్తా అన్నాడు, లేదా నెలకు వస్తా అన్నాడు, లేదా సంవత్సరం వస్తా అన్నాడు. చెప్పి చచ్చిపోవాలి. అలాంటి వాడు పేర పరలోక రాజ్యం. నీ సావుకో నువ్వు చెప్పాలి. నువ్వు ఇదిగో నేను చనిపోతున్నా, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. కనుక పేర నువ్వు చెప్పి చచ్చిపోవాలండి. అలాంటి వాడితో డైరెక్టర్ పరలోకరాజ్యం. చెప్పకుండా పెట్టుకోకుండా చచ్చావనుకోండి, ఇక నరకానికి వెళ్ళిపోతావు. ఇక నువ్వు నీ సావు నువ్వు చెప్పాలి. ఎప్పుడు చెప్తాడు దేవుడు? దేవుడు నీకు తెలియజేస్తాడు. అమ్మా నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వు బాధపడ మాకు. కనుక నేను ఇక్కడ తీసుకెళ్ళ దేవుడు చెప్పుకోకుండా నిజంగా దేవుడు మాట్లాడే అనమగలవారు దేవుడు చెప్పుకోండి ఏమో తీసుకెళ్ళాడు. చూడిపోయారా అండి? చెప్పుకోండి ఎవరు కూడా తీసుకెళ్ళాడు. ప్రతి వారు చెప్పి మన సంఘంలో అయినా ఎక్కడైనా సరే చెప్పారు దేవుడు చెప్పే తీసుకెళ్ళిపోతాడండి. ఇదిగో నేను పలానా తీసుకెళ్ళిపోతానని అండి. ఆ అనుభవం నువ్వు కలిగి ఉండాలంటే ఈ లోకంలో నువ్వు కలిగి ఉండాలి. అది ద్వారం. యేసు ప్రభువు మాట్లాడే ద్వారం అండి. అనేక మంది రోజున చాలామంది ద్వారా రాకోకుండా ఏరే మార్గం అండి. లోకంలో మనం బతుకుతావు, మంచిదే. తెల్లబట్టలు కట్టుకుంటావు, లాల్చీలు వేసి తిరుగుతావు, ఎత్తుబూట్లు వేసుకుంటావు, ఎంజాయ్గా తిరుగుతావు, శుభ్రం ఎంతో చక్కగా తిరుగుతావు. ఎందుకని చెప్పండి? తిరుగుతావు. రేపొద్దు సంగతి ఏంటి చెప్పండి పేరా? దాన్ని తప్పించుకుంటాకే పేరా ఇవన్నీ కూడా. అనేక వాళ్ళు చెప్పారు అదే. అందుకని ఈ రోజున దెయ్యాల పోని అని కనుక పేరా యేసుప్రభు దగ్గర యేసుప్రభు శిష్యులు మొత్తం ఎంతమంది అండి? ఎంతమంది మొత్తమా? 82. యేసుప్రభు శిష్యులు 82. 12 మంది ప్రభు శిష్యులు, 70 మంది సైతాన్ శిష్యులు. అంటే పరలోక రాజ్యంలో వెళ్ళినటువంటి వారు ఎంతమంది అండి? పరలోక రాజ్యం వెళ్ళినటువంటి వారు 70 మంది. పరలోక రాజ్యాలు వెళ్ళని పోత చేసేవాళ్ళు ఎంతమంది? 70 మంది. సూచక్రియలు మంత్రాలు చేస్తారు వాళ్ళు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాడు ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది పరలోక రాజ్యంలో సువార్త వీళ్ళు చేస్తే అండి. కనుక మరి పరలోక రాజ్యం వెళ్ళని సువార్త దొంగ సువార్త చేసేది 70 మంది శిష్యులు. మొత్తం 82 మంది అండి. ఎవరు ఎక్కువ అండి? నీతిగా బోధించేటువంటి చాకులు 12 మందే కదారా. చూడండి, అబద్ధం బోధించేటువంటి వారు 70 మంది.
వాళ్ళు కూడా యేసు ప్రభు శిష్యులే. కనుక పేరు యేసు ప్రభు బోధ కఠినంగా ఉందని బాధపడి దుఃఖపడి అమ్మో ఈ పాటించలేమని కదా వెళ్ళిపోయేటువంటి వారు ఎంతమంది అండి? ఆ 70 మంది ఒకసారి ప్రభుత్వకు వచ్చారండి. లోకాసువార్త 10వ అధ్యాయము 15వ వచనం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముగా తిరిగి వచ్చి, ప్రభువా దెయ్యములు కూడా నీ నామమున నీ నామం వల్ల మాకు లోబడుతున్నామని చాలండి. ఎవరన్నా చెప్పండి, ఎవరన్నాళ్ళు? ప్రభువా దెయ్యములు కూడా నీ నామం మాకు లోబడుతున్నాయి, మేము పొమ్మంటే పోతున్నాయి, కాకపోయారా అన్నీ పోతున్నాయి, కాకపోయారా మాకేమీ లోట్లేదు ప్రభువా, మాకు అన్నం కానీ వస్త్రాలు కానీ మాకేమీ లోట్లేదు, మేము శుభ్రంగా బతుకుతున్నామయ్యా అని ప్రభు చెప్తాకి వచ్చారు. ప్రభు అన్నాడు, చాలా సంతోషం అయ్యా, చదవమ్మ ఇంకా. సాతాను మెరుపువలే ఆకాశుని పట్ట నేను చూసి తిని, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును చెత్తు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. చాలిపోయారా? ఏమంటే చెప్పండి, ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు, ఎందుకంటే మీకు అధికారం ఇచ్చాను, ఏది మీకు హాని చేయదు. అయితే దెయ్యాలు మీకు లోపడతామని సంతోషిస్తున్నారు, కానీ అదో 19 పేర్లు ఉన్నాయా? ఉన్నాయండి. అక్కడ పరలోక రాజ్యం పేరుందని చూసి సంతోషపడి అన్నాడు. దెయ్యాలు పోతాయని కాదు, వ్యాధులు పోతాయని కాదు, ఏదో శుభ్రంగా బతుకుతామని కాదు, ఈ సంతోషం కాదు. అతను పేరుందా? పరలోకం వెళ్ళగల శక్తి నీకుందా? ఉందండి. అది చూసి నువ్వు సంతోషపడాలండి. ఆ పేరు కావాలంటే నువ్వేం చేయాలి? భూలోకంలో ఉండగానే ప్రభుతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి, ప్రభు చెప్పు ప్రకారం చేసేవాడిగా ఉండాలి, వాక్య ప్రకారంగా చేసేవారుగా ఉండాలి, సమస్తాన్ని పరిశీలించేవారుగా మనం ఉండాలి అండి. అంతేకాడిపోయారా దెయ్యాలు నాకు లోపడుతున్నాయి, వ్యాధులు పోతున్నాయి, ప్రాణం చేస్తే అయిపోతున్నాయి, పోతున్నాయి. ప్రభు చెప్పాడు అక్కడ 70 మంది చెప్తున్నాడు, అయ్యా పరలోక రాజ్యంలో పేరు చూసి సంతోషపడండి, దెయ్యాలు పోతేనే కాదు అని. ఈరోజు ఒక దెయ్యం పోతేనే పేపర్లు పడిపోతాయండి, పేపర్లో కటౌట్స్లు పడిపోతాయండి. ఈయన దెయ్యాల మీద అధికారం కలిగిన వాడు ఈ పాస్టర్ గారు. ఈయనకి ఏముంది? ఈయనకి ఏముందంటే కృపావరం ఉంది ఈయనకి అండి. బైబిల్లో కృపావరాలు ఉన్నాయండి, బైబిల్లో కృపావరాలు ఉన్నాయి. అయితే ఎవరికి ఉన్నాయో వరాలు మెసేజ్ చెప్తాడు. కృపావరాలు ఎవరికి ఉన్నాయి? అసలు పాపం పోకోకుండా నీకు కృపవారం ఎట్టొచ్చింది? నీకు మొదట నువ్వు పాపం పోవాలి, నువ్వు అక్రమాలు కట్టాలి, సమాధాన పడాలి, ఏ తప్పు ఏ పొరపాటు లేకుండా పరిశుద్ధుడిగా ఉండాలి. దేవుడు మాట్లాడినప్పుడు కదా నీకు వరం ఇచ్చేది. నువ్వు చేసేదేమో సొంతమంతులు, నువ్వు చేసేదేమో పుట్టినరోజులు, నువ్వు తినేదేమో ఆశ్చర్యాల కూడు అండి. నీకు కృపావరం వచ్చేసింది. ఎట్లా వచ్చింది కృపావరం నీకు? నీ పాపం పోలేదు, పాపం ఒప్పుకోలేదు, పాపాన్ని తీసేసుకోలేదు, దేవుడికి ₹1 అక్రమాలు కట్టలేదు అని, దేవుడి మాట అనుభవలేదు, నువ్వు చేసే అన్ని కూడా దౌర్భాగ్యం పనులు. పైకి వచ్చామంటే చెప్పండి, నాకు దేవుడు కృపావరం ఇచ్చాడు, ప్రవచించే వరం ఇచ్చాడు అండి. అన్ని మంచి దేవుడు ప్రవచించే వరం ఇచ్చాడా? వరం ఇచ్చాడండి. ఒక ఆయనకంట దేవుడు కనపడి నా గుడిగట్టు అని చెప్పాడంట. ఇంటికి వచ్చాడప్పుడు, ఏమన్నా గుడిగట్టు నా దేవుడు ఒక చెక్కు రాసేవాళ్ళు నీకు, ఇవే చెక్కు, నువ్వు ఎంత రాసుకుంటావు రాసుకో అని చెక్ ఇవ్వలేదా? ఏదో గిన్నెచ్చాడు పరుపు అడుక్కుంటాకి, దేవుడిని గుడి కట్టమని చెప్పాడా? దేవుడు గుడి కట్టమని బయలుదేరాడు బుక్ కట్టుకుని అండి. మరి దేవుడు ఎలాగో ఒక చక్కెర చెప్తాడుగా మనకి. కనుక పేరా దేవుడే చూడపోయారా, మన చర్చి కట్టినప్పుడు దేవుడే
చర్చి కట్టమన్నాడు. ఆ తర్వాత కొంత డిలే అయ్యింది. ఏంటి ప్రభు నేను ప్రాణం చేస్తే దేవుడు అన్నాడు కట్ల డబ్బులు కావాలి, ఎక్కడ తేవాలని అడిగాడు. ప్లాన్ అయిపోతుంది ఇంకా 9 నెలలకి. 9 నెలలకి మన ప్లాన్ అయిపోతుంది, 2 ఏళ్ళు ప్లాన్ అయిపోతుంది అండి. ఎక్కడ తెచ్చి కట్టాలి చెప్పండి పేరా, అడిగ పేరా. సర్లే ప్రభా నువ్వు కట్టమంటే మేము కట్టాం, ఎలా వేస్తావు నువ్వే వేయాలి మరి స్లాపు. ఇంక మరి ప్లాన్ అయిపోతే మళ్ళీ ప్లాన్ తీసుకోవాలి అండి. ఆ సమయం అంతా దేవుడు పేరా దానివల్ల తీసుకొచ్చాడు. ఎవరండి? దానివల్ల తీసుకొచ్చి వారి ద్వారా పై స్లాబ్ వేయించాడు. ఆ టయానికి పేరా కరెక్ట్ టయానికి ప్లాన్ గడివే టయానికి స్లాబ్ పడిపోయింది. దేవుడు ఏమన్నా చెప్పండి, కట్టల డబ్బులు ఎక్కడ తేవాలి అండి, ఎక్కడ తేవాలి చెప్పండి. జాగ్రత్త పేరా. ఏరేక మార్గం ఎక్కవాడు దొంగ దోసుకోవడం ఉన్నాడు. ఏరేక మార్గం మనం ఎక్కకూడదండి. ద్వారాన బైబిల్ ప్రకారంగా వాక్యాన్ని గురిపెట్టినప్పుడు కరెక్ట్ సరిపోవాలి. వాక్కు నీ మీద గురిపెట్టినప్పుడు కనుక వాక్య ప్రకారం సరిపోవాలి, తోకానికి రావాలి. వాక్యం కాటలో పెట్టి నిన్ను కాటలో పెట్టినప్పుడు నువ్వు తోగాలి. వాక్యం తూగుతూ అదే ఒక వాక్యం తీసి బైబిల్ ఒక వాక్యం తీసి నీకు కాటలో పెడితే ఆ కాటాకు నువ్వు తోగాలి. తూగుతావా చెప్పండి. నిన్ను ట్యానింగ్ తీసినప్పుడు కరెక్ట్గా ఉంటుందా? ట్యానింగ్లో యేసయ్య నిన్ను పరిశీలిస్తాడు. దావీదు అంటాడు ఆ మాట, నేను ముగిస్తాను. 17వ అధ్యాయం కీర్తన గ్రంథం 3వ వచనం చదివితే ఒక మాట ఉంటుందండి అక్కడ. నన్ను పరిశోధించు నీకు ముక్కు కూడా కనపడింది అనుకుంటుగా. ఆడవాళ్ళు బాగా పరిశీలించండి, ఏం కాపాడుతుందండి? ఆ ముక్కు ఎంత, ముక్కులో పుడకెంత అండి, ముక్కు పుడ కనపడుతుంది పరిశీలిస్తే అండి. మగవాళ్ళకి కనపడితే అసలు ముఖం ఎంత, ఆ ముఖంలో మూతి ఎంత, ఆ మూతి మీద మేసం ఎంత అండి. ఎందుకని సాతానికి అదే కావాలి, నేనున్నాను అని నిరూపించుకోవడానికి ఆ చిన్న ముక్కు పడక కావాలి. ఎవరికి? మనకి. సాతాను నా దగ్గర ఉంది, ఆ మూతి మీద మేసం కావాలి, ఆ గడ్డం కావాలి. ఎందుకని సైతాన్ని నేను ఇచ్చిపెట్టలేదని చెప్పుకోవటానికి నేను దెయ్యాన్ని ఇచ్చిపెట్టలేదు. నా దగ్గరే దెయ్యం ఉంది, నా ముక్కు మీద కూర్చుంది, నా మూతి మీద కూర్చుంది. కొంతమంది కాళ్ళ మీద, ఏళ్ళ మీద ఎన్నిసార్లు కూర్చోడదో చెప్పలేమేక. ఆ దెయ్యాన్ని పాణిస్తేగా అండి, ఆ దెయ్యాన్ని తీసి పడేస్తాగా. ఎట్టి పరిధిలో మనం పడేయం. ఏడబోతావా నువ్వు? ఎక్కడ పోయా నేను? దెయ్యం ఆడ చెప్పండి, దెయ్యమా పోవాను అనుకో అండి, ఏడపోయేది, ఎక్కడ పోయేది? ఒకసారి ఒక దెయ్యాన్ని పోవమ్మా, ఎందుకమ్మా దెయ్యమా పోవమ్మా, ఎందుకమ్మా ఈ పిల్లల్ని ఇబ్బంది పడతామని అడిగితే దెయ్యం ఏడకండి పోయేది, నేను పోవాలంటే నన్ను పలానా దిక్కు తీసుకెళ్ళండి, అక్కడ వెళ్ళిపోతానండి. ఎక్కడండి? నన్ను పలానా దిక్కు తీసుకెళ్ళండి, కనుక అక్కడ తీసుకెళ్తే కాక నేను వెళ్ళిపోతా తప్ప ఇక్కడ వెళ్ళిపోనంది అండి. కనుక నేనుగా వెళ్ళానుకో ఆడు ఏ యాక్సిడెంట్ పెట్టి చంపేస్తాడు నన్ను. నువ్వు రా అన్న వెనకాల, నువ్వు రా పాస్టర్ గారు మీరు రండి, అక్కడ వెళ్ళిపోతానంది. నేనైతే రానమ్మా, నాకు అర్జెంటు పని వెళ్ళిపోవాలి నేను, కనుక నీ వెనకాల వ్యక్తిని పంపిస్తాను, వెళ్ళిపోతావంటే వెళ్ళిపోతానంటే అప్పుడు అన్నీ ఇచ్చి పంపించాను నాకు. నేను ఎక్కడికే? విజయవాడ అవతల పైట ఉంది కదా, ఉందా పైటలా? అక్కడ పెద్ద విగ్రహం ఉంది, ఆంజనేయ విగ్రహం, అక్కడ తీసుకెళ్ళమంది. నన్ను పిడిపించేవాడు అక్కడ ఉన్నాడు, నన్ను ఇక్కడ నుండి ఇడిపించేవాడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఈ మధ్య అక్కడ లేడు, అక్కడికి వెళ్తే నేను వెళ్ళిపోతానంది అండి. చచ్చినట్టు పేరు అన్నీ ఇచ్చి అక్కడ పంపించారండి వాళ్ళని. చెప్పండి వినాలగా. పో బైబిల్ ఎత్తి పెట్టి పో అంటే పోద్దా? పో అంటే పోద్దండి. ఎలా పోతావు? ఏం చేస్తావు? పోతావు ఎక్కడికి వెళ్తే పోతావు? ఏం చేయాలని చెప్పమ్మా. అక్కడ తీసుకెళ్ళండి అయ్యా నన్ను,
వెళ్ళిపోతాను. వెళ్ళిపోయిందా? అక్కడికి వెళ్తే వెళ్ళిపోయింది పేరా. తీసుకెళ్ళి అన్నయ్య పెద్ద 3 రోజులకు వచ్చారు అక్కడ అక్కడికి. కనుక పేరా దేవతల పేరా ఏరెక్క మార్గం మనం ఎక్కామనుకోండి పేరా, రేపొద్దున దేవుని యొక్క రాజ్యం వెళ్ళినప్పుడు ఏమవుతామంటే మనం దొంగలం అయిపోతాం, దోచుకునే వారు అయిపోతాం అండి, క్రియ చేయని వారుగా అయిపోతాం. కనుక అక్కడ అంటాడు దేవుడి కంటే దెయ్యాల కంటే తక్కువ అయిపోతాం మనం. ఏదో అక్కడ దెయ్యాలే బెటర్ అయిపోతాం మన మీద. ఎందుకని అయ్యి ఆయన నామాలు అడుగుతున్నాయి కాబట్టి దెయ్యానికి నీతి ఉండదు అండి. ఈ రోజులు అంటాం, ఈ రోజులకు ఉంటుంది, ఇంకోటి అట్టుకుంటుంది వెళ్ళి వెళ్ళిపోవడం ఛాన్స్ వెళ్ళిపోదాం. ఈ రోజులు వద్ది ఈ అమ్మాయిలు పెడితే ఇంకోళ్ళు అట్టుకుంటుంది. ఎందుకని తన పని పట్టుకుంటమే పని. ఎందుకని తనకి నీతి లేదు, దెయ్యానికి భక్తి లేదు అండి. యథార్థమైనటువంటి కొన్ని దెయ్యాలు ఉండే పేర యథార్థ ప్రవర్తన కలిగినటువంటి వారిని అవి కూడా దీవిస్తాయండి, అవి కూడా దీవిస్తాయి. లేకపోతే ఆడ దెయ్యం వాడిని పాడు చేసేస్తుంది. నీలో నీ దైవమే నేను పాడు చేస్తుంది. ఎందుకని అక్రమం అన్యాయము ఎక్కడ కనపడినా దైవాన్ని పాడు చేసేస్తుందండి. అందుకని బతికిల్లో కూడా అక్రమం కనిపించకూడదు. జాగ్రత్త పేర గుర్తుపెట్టుకోండి. కనుక పేర మనం యథార్థవంతులుగా ఉన్నప్పుడు, నీతిమంతులుగా ఉన్నప్పుడు, పరిశుద్ధులుగా ఉన్నప్పుడు పేర కనుక చూడండి ఒక మనలో జరిగే చిన్న విషయాన్ని తీసుకొస్తాం. మీకు అందరూ తెలిసిన విషయం ఒక విషయం చెప్తాను అండి. ఇప్పుడు శ్రావణి ఉందనుకోండి, తెల్ల చీర కట్టుకొచ్చింది అనుకోండి, మనం ఎక్కడ కూర్చోమంటాం? మగవాళ్ళు చెప్పండి, ఎక్కడ కూర్చోమంటాం? మనం మంచి స్థలం కాడ కూర్చోమంటాం. ఎందుకంటే అది కట్టుకునే తెల్ల చీర. ఆ తర్వాత మనమే కుర్చీ శుభ్రంగా దులిపి గుడ్డ తెచ్చి శుభ్రంగా తుడిచేస్తాం మనమే. అమ్మ నీ చీర మాసిపోద్దమ్మా, కూర్చోమా కానీ మనమే ఒక గుడ్డో ఏదో ఒకటి పడేసి దాని మీద కూర్చోబెడతాం. ఎందుకని కట్టుకునే చీర ఎలాంటి చీర? తెల్ల చీర. అది మరకలైపోతే కనిపించుద్ది కనుక మంచి ప్లేస్ కూర్చోబెడతాం. అదే నలబట్టకాడికి వచ్చింది అనుకో, ఒక గోలుగొట్టలో కూర్చోమంటాం. నలబట్టలకు కూర్చోము, ఏమైంది? నలగొట్టలాగా అంతేనా? నలబట్టలాగా కూర్చో అక్కడ, ఏమైంది? అయితే అయింది. అవునంటారా? దేవుడు కూడా అంతే పేరా. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు, పరిశుద్ధ క్రియలు చేసినప్పుడు దేవుడు తీసుకెళ్ళి మనల్ని పరిశుద్ధ స్థలాన్ని కూర్చోబెడతాడు అండి. మనలో పరిశుద్ధం లేనప్పుడు, పరిశుద్ధ క్రియలు చేయనప్పుడు తీసుకెళ్ళి మనల్ని కూడా దేవుడు మురుగు స్థలంలో దేవుడు కూర్చోబెడతాడు. 2 విషయాలు బైబిల్లో మన నిజంగా జరిగే విషయాలు అంతే, దేవుడి పొద్దున దేవుడు చేసి కూడా అంతే. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో దాచి ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.